హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం వచ్చేసి కుంభకోణంలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం. వాటితో పాటు ఈ కుంభకోణంలో తక్కువ బడ్జెట్ లో ఎక్కడ స్టే చేయొచ్చు ఈ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. మొదటగా మనం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి కుంభకోణంకు ఎలా చేరుకోవచ్చో ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. పదండి. ఇప్పుడు మనం మన కుంభకోణానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ముఖ్యంగా మన హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఎవ్రీ మండే అయితే మనకు ఈ కుంభకోణంకి అయితే ఉంది. స్లీపర్ వచ్చేసి 650 రూపీస్ ఇలా ఉంది. అదే థర్డ్ ఏసీ బుక్ చేసుకుంటే మాత్రం టికెట్ 1700 రూపీస్ అయితే ఉంది. మీకు డైరెక్ట్ కుంభకోణం వరకు అయితే ఈ ట్రైన్ లో అయితే వెళ్ళిపోవచ్చు. ఈ ట్రైన్ వచ్చేసి మనకు కాచిగూడలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ట్రైన్ మనకు తెలుగు రాష్ట్రాల మీద వచ్చేసి కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఇక్కడ నుంచి అయితే మీకు ఈ కుంభకోణానికి అయితే ట్రైన్ అయితే చేరుకుంటుంది. ఇది ఒక వే. లేదు మీరు బస్సులో వెళ్తాము, ట్రైన్ దొరకలేదు అనుకుంటే చెన్నై ఏరుకొని చెన్నై నుంచి డైరెక్ట్ అయితే మీరు కుంభకోణంకి అయితే చేరుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి నేను వచ్చేసి అయితే కుంభకోణం అయితే చేరుకున్నాను. ఇప్పుడైతే మనం ఈ బస్ స్టాప్ దగ్గర నుంచి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఈ కుంభకోణంలో ఒక్కొక్కటి అయితే కవర్ చేద్దాం. పదండి. నేను నిన్న 8 o'clock నైట్ అయితే కుంభకోణంకి అయితే రీచ్ అయిపోయినా. ఇక్కడనే ఒక లాడ్జ్లో అయితే స్టే చేశాను. ఆ డీటెయిల్స్ మీకు లాస్ట్లో అయితే చెప్తాను. నేను నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వచ్చేసి ఫస్ట్ వచ్చేసి గంగైకొండ చోళాపురంకి అయితే వెళ్తున్నాను. మనకు ఈ కుంభకోణం బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్లీ 30 kilometers డిస్టెన్స్లో అయితే మనకి గంగైకొండ చోళాపురం ఉంది. బస్ టికెట్ వచ్చేసి 30 రూపీస్ అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం గంగైకొండ చోళాపురంకి అయితే రీచ్ అయిపోయినాం. టెంపుల్ వచ్చేసి మన ముందే ఉంది. మనకు ఆ నుంచి ఇడికి ఒక 40 minutes అయితే పట్టింది. రోడ్ గిట్ల అంతా బాగుంది, నేషనల్ హైవే ఉన్నట్టున్నది అంతా. నెక్స్ట్ ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే వెళ్దాం. ఇక మనం చూస్తున్నామా స్ట్రేట్ ఇదే గంగైకొండ చోళాపురం. ఒకసారి చూడండి. ఇక ఇక్కడ నుంచి ఇలా కొంచెం స్ట్రేట్ రాగానే మీకు ఇక మెయిన్ ఎంట్రన్స్ అయితే కనబడుతుంది. చూడండి, ఇక్కడ మామూలుగా లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అవైతే ఏం లేవు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి 12:30, మనకు 4 నుంచి ఈవినింగ్ 9 వరకు అయితే ఈ టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది. మిగతా టైంలో ఏంటంటే మనం లోపలికి వెళ్ళొచ్చు, మెయిన్ గర్భగుడి మాత్రం ఓపెన్ ఉండదు అన్నట్టు. ఇది వచ్చేసి మనకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం అయితే జరిగింది. ఈ ఆలయాన్ని మనకి ఏంటంటే చోళరాజులు అయితే నిర్మించడం జరిగింది. మనకు 2వ రాజరాజేంద్ర చోళుడు వచ్చేసి ఈ ఆలయాన్ని అయితే నిర్మించాడు. ఈ ఆలయం సుమారు 1225 నుంచి 1235 ఆ మధ్య కాలంలో నిర్మించడం అయితే జరిగింది. ఒకసారి చూడండి, ఇక్కడ నందీశ్వరుడు ఎంత గొప్పగా కనబడుతుండో. ఇక్కడ నుంచి వాళ్ళకి ఏంటంటే అనేక ప్రాంతాలకు సొరంగ మార్గాలు అయితే ఉండేటట. ఒకటి ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇలా చాలా ఉండేటట, మూసేసిర్రు. ఇగో ఇలాంటి పెద్ద బావిలు కూడా ఉండేటియట నీటి అవసరాల కోసం ఆ కాలంలో. చోళరాజులు ఏంటంటే ఈ గంగైకొండ చోళాపురాన్ని రాజధానిగా చేసుకొని సుమారు 250 సంవత్సరాలు ఇక్కడి నుంచే వాళ్ళ రాజ్య పరిపాలన అయితే కొనసాగించడం అయితే జరిగింది. ఒకసారి ఇక్కడి నుంచి లోపలికైతే వెళ్దాం పదండి. ఇక పైనుంచి నందీశ్వరుడు చూస్తే ఈ విధంగా అయితే కనబడుతుండు. ఇక మెయిన్ ఎంట్రన్స్కు ఇరువైపులా ఇలా నాట్యం చేస్తున్న భంగిమలు అయితే మనకు కనబడుతున్నాయి. ఇక ఇక్కడి నుంచి లోపలికి రాగానే ఒక పెద్ద ఇలా వరండా అయితే కనబడుతుంది చూడండి గర్భగుడి లోపల. ఇక ఇక్కడి నుంచి శివయ్యని చూడండి ఎంత గొప్పగా కనబడుతున్నాడో. సుమారు 29 అడుగుల ఎత్తులో అయితే మనకి శివయ్య దర్శనమిస్తాడు. ఇక ఇక్కడ దర్శనం చేసుకున్నాక బయటికి వెళ్ళడానికి 2 మార్గాలు అయితే ఉంటాయి. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇక పక్కకు చూడండి, ఇలా చిన్న చిన్న ఆలయాలు అయితే చాలా కనబడతాయి. ఒకసారి చూడండి, ఇగో ఆలయ నిర్మాణం మొత్తం ఇగో ఈ విధంగా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత గొప్పగా ఈ నిర్మాణ శైలి మీకు కనబడుతుందో. చోళుడి యొక్క గొప్ప నైపుణ్యాన్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఈ ఆలయానికి మొత్తం ఓన్లీ రాయిని మాత్రమే ఉపయోగించడం అయితే జరిగింది. ఒకసారి చూడండి, ఆ కాలం నాటి చేతబావిగో మంచినీటికి ఉపయోగించారు. ఇప్పుడైతే డబ్బులు వేస్తారు, ఎందుకో మనకైతే తెలియదు. ఇలా పక్కకు వచ్చేసి చాలా చిన్న చిన్న ఆలయాలు అయితే కనబడతాయి. చూడండి, ఇంత గొప్ప ఆలయాన్ని మొత్తం డంగు సున్నము ఏది ఉపయోగించలేదట, ఓన్లీ రాయితోని మాత్రమే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. మరొక విశేషం ఏంటంటే ఇక్కడి నుంచి సుమారు ఒక 100-150 కిలోమీటర్ల వరకు ఎక్కడ రాయి అయితే లేదు. మరి చూడండి, ఆల్మోస్ట్ 150 కిలోమీటర్లు ఉన్నది కదా, అంత దూరంకి వెళ్ళి ఇక్కడికి తెచ్చేసి ఈ ఆలయాలని సుమారు ఒక 5 నుంచి 10 సంవత్సరాల లోపే ఇంత గొప్ప ఆలయాలను అయితే వాళ్ళు నిర్మించారంటే వాళ్ళ కష్టం అయితే చూడండి. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఈ ఆలయ నిర్మాణ శైలం అయితే కనబడుతుందో మీకు. ఒకప్పుడు చోళ రాజధాని అన్నట్టు మనమైతే ఇప్పటికీ ఈ ఆలయాన్ని అయితే చూడగలుగుతున్నాం. వచ్చినప్పుడు తప్పకుండా కుంభకోణంలో ఈ ప్లేస్ని అయితే కవర్ చేయండి. ఇక ఇక్కడ కవర్ చేశాక ఇలా రోడ్ పైకి వచ్చేసేయండి. ఇగో ఆ స్టేట్ ఉంది కదా, ఆ స్టేట్ మనం బస్సు ఎక్కితే డైరెక్ట్ మళ్ళీ కుంభకోణం అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఏంటంటే కుంభకోణంకి అయితే వెళ్తున్నాం. మళ్ళీ
ఆ కుంభకోణం బస్ స్టాప్కి వెళ్ళే ముందు దారిలో వచ్చేసి సూర్యనారాయణ కోయిల్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ కార్లో వస్తే మాత్రం ట్రై చేయండి, బాగుంటుంది టెంపుల్ అయితే. లేదు అనుకుంటే మళ్ళీ కుంభకోణం వచ్చేసి ఆటో తీసుకొని ఇక్కడికైతే రండి. ఇక ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్ల దూరంలోనే, అంటే కుంభకోణానికి 6 కిలోమీటర్ల దూరంలో వచ్చేసి శ్రీ మహాలింగేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం, చాలా గొప్ప నిర్మాణ శైలిలో ఈ ఆలయం అయితే ఉంటుంది. వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయానికి కూడా మీరు విజిట్ అయితే చేయండి. ఇక ఈ ఆలయాన్ని మీరు కవర్ చేశాక ఇక్కడ నుంచి కుంభకోణం బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాం అన్నట్టు. దగ్గరకు వస్తూ ఉంటే ఈ ఎగ్జాక్ట్లీ మీరు కుంభకోణం బస్ స్టాప్ నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలోనే మీకు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. కుంభకోణం వచ్చినప్పుడు ఈ ప్లేస్ను కూడా తప్పకుండా కవర్ అయితే చేయండి. ఇక ఇక్కడి నుంచి నేను ఏంటంటే మళ్ళీ కుంభకోణం బస్ స్టాప్ దగ్గరికి అయితే చేరుకున్నాను. ఇప్పుడు మనం కుంభకోణం బస్ స్టాప్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి, అవి కవర్ చేద్దాం పదండి. బస్ స్టాప్ నుంచి ఇలా బయటకు అయితే వచ్చేస్తున్నా. ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్తే ఫస్ట్ మనకు మహా ట్యాంక్ ఉంటుందట. ప్రపంచంలోనే అతిపెద్ద కోనేరులలో ఈ కోనేరు ఒకటి. బస్ స్టాప్ బయట వచ్చేసి ఈ విధంగా అయితే మీకు కనబడుతుంది చూడండి. ట్యాక్సీ స్టాండ్ రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఆటోలు, ఇవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఆటో తీసుకొని కూడా అన్నీ కవర్ చేయొచ్చు, బట్ నడుచుకుంటూ కూడా కవర్ చేయొచ్చు, చాలా దగ్గరే ఉంటాయి. బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ నడుచుకుంటూ రాగానే మనకు మహా ట్యాంక్ అయితే కనబడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫస్ట్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. మహా ట్యాంక్ దగ్గర ఉన్నాం. మన బ్యాక్ సైడ్ ట్యాంక్ ఉంది, ఒకసారి ట్యాంక్ అయితే చూద్దాం పదండి. ఇక ఇప్పుడు మనం చూస్తుంది మహాన్ ట్యాంక్గా పిలవడం అయితే జరుగుతుంది ఈ ప్లేస్ని అయితే. ఒకసారి ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళి చూద్దాం, క్లియర్ కనబడుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ కోనేరు అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం మనకి ఏంటంటే 12 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా పుష్కరాలు అయితే జరుగుతాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కోనేరు, ఈ ఆలయాలు మొత్తం మనకు కావేరీ నది ఒడ్డున నిర్మించడం అయితే జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ కోనేరు పక్కనే మీకు కాశీ విశ్వనాథర్ టెంపుల్ అయితే ఉంటుంది. మనకు కాశీలో ఎలా ఉంటుందో ఇక్కడ ఈ టెంపుల్ కూడా అలానే ఉంటుంది. అన్ని పూజలు అయితే ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయాన్ని మనకు సుమారు 10వ శతాబ్దంలో నిర్మించడం అయితే జరిగింది. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి చాలా చక్కగా ఈ కోనేరు అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ కాశీ విశ్వనాథర్ టెంపుల్ చూశాక చూడండి ఒకసారి, అక్కడ చూసాము స్ట్రేట్ వచ్చేసి మీకు కోనేరు ఉంది కదా. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ వచ్చేసి స్ట్రేట్ మనం వెళ్ళిపోవాలి. ఒకసారి మీకు వెళ్తూ అయితే రిమైనింగ్ టెంపుల్ అయితే చూపిస్తాను. రైట్ సైడ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 300 మీటర్స్ ఇలా నడుచుకుంటూ వచ్చారనుకో ఏకాంబరేశ్వర్ టెంపుల్ ఉంటుంది. చాలా చిన్న టెంపుల్ అన్నట్టు. ఈ టెంపుల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనేది అక్కడనే దర్శనం చేసుకున్నాం. ఆ దర్శనం చేసుకున్నాక ఇలానే స్ట్రేట్గా అయితే వచ్చేసేయండి. స్ట్రేట్గా వస్తే మీకు ఒకసారి చూడండి, ఇక్కడ కనబడుతుంది చూడండి, ఈ టెంపులే శ్రీ నాగేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి సుమారు 9వ శతాబ్దంలో ఆదిత్య చోళుడు అయితే ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది. ఈ ఆలయంలో మనకు చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆలయంలో ఉన్న గర్భగుడి వచ్చేసి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అలా ఉన్న స్వామివారి ఉంటారు కదా, ఆ గర్భగుడి దగ్గర ఆ కింద బేస్ దగ్గర వచ్చేసి మనకు ఏప్రిల్ మే ఎవ్రీ మంత్లో ఫస్ట్ 3 డేస్ వచ్చేసి సూర్యకిరణాలు ఆ బేస్ మీద పడేటట్టు అయితే నిర్మించడం జరిగింది. ఇది ఒక మిరాకిల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ స్వామివారి దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 100 to 200 మీటర్స్ వచ్చారనుకో, ఈ చౌరస్తా వస్తుంది చూడండి. ఈ చౌరస్తాలో స్టాచ్యూ ఉంటుంది. ఈ స్టాచ్యూ బ్యాక్ సైడ్కి అయితే రండి. ఇప్పుడు మనం వచ్చేసి సారంగపాణి స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, మన బ్యాక్ సైడ్ అయితే ఉంది. మనకేంటంటే అన్ని డిస్టెన్స్ దగ్గరనే ఉంటాయి. 500 మీటర్స్ 600 మీటర్స్ దూరంలో అన్ని టెంపుల్ అయితే ఉన్నాయి. ఒకసారి టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సారంగపాణి టెంపుల్ ఉంది కదా, ఈ ఆలయ గోపురం వచ్చేసి సుమారు 167 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. ఈ గోపురం వచ్చేసి కుంభకోణంలోనే అతిపెద్ద గోపురంగా చెప్పుకోవచ్చు. నిర్మాణ శైలి కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, మీకు దగ్గరికి వెళ్ళినా కొద్దీ ఆ ఆలయము, ఆ గోపురం పైన ఉన్న శిల్పాలు చూడండి చాలా గొప్పగా అయితే కనబడతాయి. ఒకసారి చూడండి, కొన్ని వెయ్యిల సంఖ్యలో మీకు దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఈ ఆలయ గోపురంకైనా మనం చూడవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ చూశాక ఇక్కడ నుంచి ఆలయం లోపలికి అయితే వెళ్ళిపోగానే ఎగ్జాక్ట్లీగా ఇలా లోపలికి రాగానే రైట్ సైడ్ వచ్చేసి మీకు నరసింహస్వామి వారి ఆలయం ఉంటుంది. అంతా తెలుగులోనే రాసి ఉంటుంది. ఈ ఆలయం వచ్చేసి విష్ణువుకి అంకితం చేయబడిందిగా చెప్పుకోవచ్చు. మనకు 108 విష్ణు దేవాలయాలలో ఈ ఆలయం ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న స్వామివారు ఏంటంటే ఇట్లా పడుకొని మనం లేచి చూస్తున్నట్టయితే నిర్మాణ శైలి అయితే ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే స్ట్రేట్ అయితే వచ్చేసేయండి. ఈ స్టాచ్యూ నుంచి ఎగ్జాక్ట్లీ స్ట్రేట్ వెళ్ళిపోండి. స్ట్రేట్ వెళ్ళిపోతే మీకు లాస్ట్లో బ్రహ్మ టెంపుల్ అయితే ఉంటుంది. బ్రహ్మకు టెంపుల్ ఉన్న ఏకైక ప్రదేశం ఈ కుంభకోణంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది.
దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. మళ్ళీ చౌరస్తా దగ్గరికి వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి చిన్న వినాయక టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ని కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి. ఇక ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఈ రోడ్ నుంచి స్ట్రేట్ వెళ్ళిపోదాం మనం. ఇక స్ట్రేట్ వెళ్ళిపోతూ ఉంటే ఇలా ఆలయ గోపురం అయితే కనబడుతుంది. ఈ గోపురాన్ని దాటుకొని ఒక 100 మీటర్స్ ఇలా వచ్చేసిరనుకో మీకు ఒకసారి రైట్ సైడ్ చూడండి. ఈ రైట్ సైడ్ వచ్చేసి మీకు సోమేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ స్వామివారిని కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇలానే స్ట్రేట్ వచ్చేసేయండి. స్ట్రేట్ వస్తే లెఫ్ట్ సైడ్ మనకు చాలా ఆలయాలు ఉంటాయి. బట్ ఏంటంటే ఫస్ట్ ఈ రైట్ సైడ్ వెళ్ళి ఉన్న ఆలయాలను అయితే కవర్ చేద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది ఆది కుంభేశ్వర స్వామి వారి యొక్క కోనేరు అన్నట్టు. ఈ కోనేరు పక్క నుంచే నడుచుకుంటా మనం ఒక 2 to 300 మీటర్స్ నడుచుకుంటూ వచ్చేసాం అనుకో మీకు చక్రపాణి స్వామివారి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క గోపురం కూడా చాలా పెద్దగా ఉంటుంది. చాలా ప్రత్యేకమైన టెంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అదే రోడ్ దిక్కు వచ్చేసేయండి. ఫస్ట్ ఆది కుంభేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, కానీ ఆ టెంపుల్ 1 వరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే రామస్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకుంటున్నాం. కొంత దూరంలోనే ఉంటుంది, ఎందుకంటే ఈ టెంపుల్ 12కే క్లోజ్ చేస్తారు. ఈ టెంపుల్ చాలా ప్రత్యేకమైన టెంపుల్, కంపల్సరీ దర్శనం చేసుకోండి. ఇక్కడ పెయింటింగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక అక్కడి నుంచి జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే మీకు ఆది కుంభేశ్వర స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ చాలా ప్రత్యేకమైన టెంపుల్గా చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి మనకు సుమారు 12వ శతాబ్దంలో చోళరాజులే నిర్మించడం అయితే జరిగింది. ఈ ఆలయంలోకి వెళ్ళాలంటే స్టార్టింగ్ నుంచి ఇలా లోపలికి నడుచుకుంటూ అయితే రావాలి. ఒకసారి చూడండి, ఇప్పుడే మనం ఆలయం లోపలికి అయితే చేరుకున్నాము. ఈ ఆలయం మొత్తం ఆల్మోస్ట్ మనకు రినోవేషన్లు అయితే కనబడుతుంది చూడండి. ఈ లోపల వచ్చేసి ఒక చిన్న కోనేరు కూడా ఉంది చూడండి. చిన్న కోనేరు ఉంది ఇటు సైడు. ఇక ఇక్కడి నుంచి ముందుకైతే వెళ్దాం పదండి. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం మీకు రినోవేషన్లో కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి అన్నదానం కూడా రోజు అయితే చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టోకెన్లు ఇస్తారు. ఆ టోకెన్లు తీసుకొని పోయి అన్నదానం అయితే మనం తినొచ్చు. ఇక్కడ చూడండి గజరాజు అయితే మనకు దర్శనం ఇస్తుంది చూడండి. చాలా పెద్ద గజరాజు ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుండు చూడండి. కుంభకోణంలోనే చాలా మనకు పవిత్రమైన ప్రదేశాలలో ఈ ఆది కుంభేశ్వర టెంపుల్గా పిలవడం అయితే జరుగుతుంది. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీకు వచ్చేసి ఐరావతేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది దారాసురంలో. ఈ టెంపుల్ వచ్చేసి ప్రపంచ వారసత్వ సంపద గుర్తించడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ ఐరావతేశ్వర టెంపుల్ యొక్క హిస్టరీ అయితే తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం పదండి. ప్రస్తుతానికి మనం చూడండి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూడండి ఈ ఆలయాన్ని మొత్తం కోనేరులోనే నిర్మించడం అయితే జరిగింది. చాలా స్పెషల్ అన్నట్టు. ఒకసారి ఇక్కడ చూడండి, మన స్టేట్ ఉందా, ఇక్కడ చిన్న ఆలయం కనబడుతుంది కదా, ఈ మెట్లు ఉన్నాయి చూడండి, క్లోజ్లో ఉన్నాయి. ఈ మెట్ల మీద మనం నడుచుకుంటూ వెళ్తే సప్త స్వరాలు అయితే వినబడడం జరుగుతుంది. టచ్ చేసినా సరే చాలా మిస్టరీ ఉన్న మెట్లుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నందీశ్వరుని దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి ఆలయం లోపలికైతే వెళ్దాం పదండి. మెయిన్ గర్భగుడి ఉన్న ప్లేస్కి అయితే ప్రస్తుతానికైతే వెళ్తున్నాం. మెయిన్ ఎంట్రన్స్ నుంచి రాగానే ఆలయం యొక్క ముందు భాగం ఈ విధంగా కనబడుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. ఈ ఆలయం చూడండి ఎంత గొప్పగా కనబడుతుందో. ఈ ఆలయానికి చాలా చరిత్ర అయితే ఉంది. ఐరావతేశ్వర టెంపుల్ మెయిన్ నేమ్ రావడానికి కారణం మాత్రం పూర్వం ఏంటంటే ఇంద్రుని యొక్క వాహనం ఐరావతేశ్వరుడు, అంటే తెల్లని ఏనుగు అని అర్థం. ఈ తెల్లని ఏనుగు వచ్చేసి ఋషి శాపం వల్ల నల్లగా అయితే మారిపోతుంది. అప్పుడు శాప విముక్తి కోసం ఇక్కడ ఉన్న శివుని పూజించడంతో శివుడు ఈ కోనేరులో స్నానం ఆచరించమని చెప్తాడు. ఈ కోనేరులో స్నానం ఆచరించడంతో మనకేందంటే ఆ శాప విముక్తి అయితే ఈ ఐరావతేశ్వరునికి నవ్వించడం అయితే జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఈ ప్లేస్ను వచ్చేసి ఐరావతేశ్వర టెంపుల్గా పిలవడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న ఈ పుష్కరిణి మాత్రం యమ పుష్కరిణి అని పిలవడం అయితే జరుగుతుంది. దీనికి కూడా ఒక కారణం ఉంది. యమధర్మరాజు కూడా ఒకసారి ఏంటంటే ఋషి శాపం వల్ల తన ఒళ్ళంతా మంటలు వస్తాయట. అప్పుడు శివుణ్ణి పూజించి ఇక్కడ ఉన్న కోనేరులో స్నానం ఆచరించడంతో అతడైతే మామూలు రూపానికి మామూలుగా అయిపోతాడట. అప్పటి నుంచి ఇక్కడ ఉన్న ఈ కోనేరును వచ్చేసి యమ పుష్కరిణిగా పిలవడం అయితే జరిగింది అన్నట్టు. ఒకసారి చూడండి పెద్ద పెద్ద వరండాలు ఎలా ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ ఆ కాలం నాటి చేతబావి కూడా ఇక్కడ కనబడుతుంది చూడండి. గోడలపైన కూడా అనేకమైన శిల్పకళ ఆకృతులను అయితే మనం చూడొచ్చు. ఇక్కడి నుంచి ఆలయ నిర్మాణం అయితే ఈ విధంగా కనబడుతుంది. ఈ ఆలయాన్ని మనకు 12వ శతాబ్దంలో 2వ రాజరాజ చోళుడు అయితే ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ స్పెషలే మెయిన్ ఆ సప్త స్వరాలు పలికించే మెట్లుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 4 కిలోమీటర్ దూరంలో మనకు వచ్చేసి స్వామిమలై టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్కి అయితే చేరుకోండి. ఇక్కడికి చేరుకోవడానికి బస్ ఫెసిలిటీ ఉంది, ఆటోలో కూడా చేరుకోవచ్చు. మీ ఇష్టం, ఏ విధంగా అయితే ఆ విధంగా చేరుకోండి. ఈ టెంపుల్ అయితే చాలా పవిత్రమైన ప్లేస్గా చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరైతే ఈ ప్లేస్ని అయితే దర్శనం చేసుకుంటారు. చాలా శక్తివంతమైన ఆలయంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ తంజావూరు అయితే చేరుకోండి. తంజావూరు 40 కిలోమీటర్స్ ఉంటుంది. బస్ టికెట్ వచ్చేసి 40 రూపీస్ తీసుకుంటారు.
నేనేంటంటే స్వామివారి టెంపుల్ దర్శనం చేసుకోలేదు, డైరెక్ట్ ఐరావతేశ్వర టెంపుల్ బస్ స్టాప్ నుంచి డైరెక్ట్ ఈ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాను. ఇప్పుడు మనం చూస్తుంది తంజావూరు బస్ స్టాప్, అంటే ఎగ్జాక్ట్లీ బస్ స్టాప్ ముందు అయితే ఉన్నాము. ఇక ముందు వచ్చేసి చౌరస్తా ఉంటుంది చూడండి, ఒక క్లాక్ టవర్ కనబడుతుందో, ఇక్కడ నుంచి రైట్ తీసుకొని స్ట్రేట్ వచ్చేసేయండి. ఒక 500 మీటర్స్ రాగానే చౌరస్తా ఉంటుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకున్నారనుకో డైరెక్ట్ మనకు తంజావూరు బృహదీశ్వర ఆలయం దగ్గరికి అయితే వస్తారు. ప్రస్తుతానికి మనం ఆలయం ముందే ఉన్నాం చూడండి. ఇక మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది. ఒకసారి రైట్ సైడ్ చూడండి, ఆ కాలంలో ఇలా నీటితోనైతే ఇవన్నీ నింపేసేవాళ్ళట. ఈ ఆలయాన్ని ఏంటంటే ఒక రాజకోట నిర్మించినట్టు. ఆలయం యొక్క నమూనా వచ్చేసి ఇక్కడ కనబడుతుంది చూడండి. మొత్తం 3 ద్వారాలను దాటుకుంటూ మనం ప్రధానమైన ఆలయంలోనికి చేరుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రస్తుతానికి 2 గోపురాలు దాటుకొని ముందుకైతే వచ్చేసాం. ఈ రైట్ సైడ్ వచ్చేసి క్లాక్ టవర్ అయితే ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి క్లాక్ రూమ్ కూడా ఉంది చూడండి. మనకు చెప్పలు ఇక్కడనే పెట్టేయాలి, బ్యాగులు ఉన్నాయి ఇక్కడనే పెట్టేయాలి. ఇక ఇక్కడ పెట్టేసి మనం లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఇక మనం చూసిన 2వ గోపురం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక 3వ గోపురం వచ్చేసి ఇది, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. ఇక ఇక్కడ అన్ని చెక్ చేసుకుంటారు, చెక్ చేసుకొని మనం లోపలికైతే పంపిస్తారు. బ్యాగులు అవన్నీ అయితే అలౌ చేస్తుర్రు. ఇక గోడల పైన వచ్చేసి శాసనాలు అయితే ఈ విధంగా అయితే కనబడతాయి చూడండి. ఇక రైట్ సైడ్ వచ్చేసి చిన్న ఐస్ క్రీమ్ బండి అవి అయితే అవైలబుల్గా ఉన్నాయి లోపలైతే. ఇక ప్రధానమైన ఆలయం వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది చూడండి. మనకు తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం. మనకేందంటే చోళరాజులు 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు వాళ్ళ పరిపాలన అయితే కొనసాగింది కదా. ఆ టైంలో వాళ్ళ మొదటి రాజధాని వచ్చేసి ఈ తంజావూరుగానే మనం అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి ఆలయ నిర్మాణం చూడండి, ఆ దూరంలో ఉన్న 3 గోపురాలు. ఇక్కడ వచ్చేసి నందీశ్వరుడు అయితే మీకు దర్శనం ఇస్తుంది చూడండి. మొదటగా ఈ నందీశ్వరుడు వచ్చేసి సుమారు 20 టన్నుల బరువు అయితే ఉంటాడు. మొత్తం ఏకా నలరాతితోనైతే నిర్మించడం జరిగింది. ఇక్కడ దీపారాధన అయితే చేస్తున్నారు స్వామివారికి అయితే. ప్రధానమైన ఆలయం వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది. ముందు వచ్చేసి నందీశ్వరుడు ఉన్న ఆలయం యొక్క గోపురం ఈ విధంగా ఉంది చూడండి. ఇక్కడ ఆలయం యొక్క మొత్తం నిర్మాణం అయితే కనబడుతుంది చూడండి, ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ ఆలయం వచ్చేసి, ఈ ఆలయాన్ని ఏంటంటే మనకు మొదట చోళరాజు అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడి నుంచే మొదట వాళ్ళ రాజ్య పరిపాలన అయితే కొనసాగింది. ఒకసారి చూడండి, భక్తులు ఆ ముందు నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి అయితే వస్తారు. సేమ్ మనం స్టార్టింగ్లో చూసాం కదా గంగైకొండ చోళపురం, ఈ ఆలయ నిర్మాణంతోనే మనకు సేమ్ ఇక్కడ ఉన్న రూపంతోనే అక్కడ ఉన్న ఆలయాన్ని అయితే నిర్మించారు. ఆ పైన మనకు విమాన గోపురం కనబడుతుంది చూడండి, అది వచ్చేసి ఎగ్జాక్ట్లీ 80 టన్నుల బరువు అయితే ఉంటుంది అన్నట్టు. ఆ పైకి ఎలా చేర్చారనేది ఒక మిస్టరీగా చెప్పుకోవచ్చు. మనకు దేశంలో ఎక్కడా లేని విధంగా మొత్తం 13 అంతస్తులతోని ఈ రాజగోపురం అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, ఇవి మొత్తం వచ్చేసి గర్భగుడి ఉన్న ప్రదేశం 13 అంతస్తులు అయితే ఉంటుంది. ఆలయ నిర్మాణం మొత్తం ఈ విధంగా అయితే కనబడుతుంది చూడండి. మనకు దేశంలో మిస్టీరియస్ టెంపుల్లో ఈ బృహదీశ్వర ఆలయం ఒకటిగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి, చుట్టూ వచ్చేసి చిన్న చిన్న ఆలయాలు అయితే చాలా ఉన్నాయి. భక్తులందరూ ఇలా పైకి వెళ్ళి దర్శనం చేసుకోవడం అయితే మనం చూడొచ్చు. మనం స్వామివారిని దర్శనం చేసుకున్నాక లోపటి నుంచి వచ్చే మార్గం ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి మనం స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకుందాం పదండి. మనకు ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది చూడండి. ఇక్కడి నుంచి మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్తూ ఉంటే ఈ విధంగా అయితే ఉంటుంది. లోపలికి రాగానే ఆలయ నిర్మాణం చూడండి, మండపాలు ఎంత గొప్పగా కనబడుతున్నాయో లోపల. భక్తులు కూడా చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ. ఇక్కడి నుంచి శివయ్యని అయితే మీరు దర్శనం అయితే చేసుకోండి. సుమారు ఇక్కడ ఉన్న శివలింగం 29 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది చూడండి. ఒకసారి ఈ వరండాలు ఉంటాయి కదా చుట్టూ, ఈ వరండాల్లో కూడా మీకు మొత్తం శివలింగాలే ఉంటాయి అన్నట్టు ఆలయం చుట్టూ. అక్కడ చేతబావి కూడా కనబడుతుంది చూడండి. చాలా గొప్ప పుణ్యక్షేత్రంగా ఈ బృహదీశ్వర ఆలయంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంతటితో ఏంటంటే ఒక్క రోజులో మనం కుంభకోణం, ఈ తంజావూరు అన్నీ అయితే కవర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మీకైతే అన్ని క్లియర్గా అయితే చూపించాను. చూశారు కదా కుంభకోణంలో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు. ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు 1 డేలో అయితే కవర్ అయిపోతాయి. నేనైతే మొత్తం బస్లోనే కవర్ చేశాను. ఓన్ కార్లో వచ్చారనుకో మీకైతే ఈజీగా అయిపోతుంది. ఇవి ఇంకా తొందరగా అయితే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ డేలో మీరు కవర్ చేయవలసిన ఏంటంటే నవగ్రహాలు అయితే ఉంటాయి కుంభకోణంలో, చాలా ఫేమస్. ఆ దర్శనం చేసుకుంటే చాలా మంచిదని అయితే అంటారు. వీటి కోసం స్పెషల్ ప్యాకేజ్ అయితే ఉంది, తమిళనాడు బస్సు వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎవ్రీడే మార్నింగ్ వచ్చేసి 6:30-7కి అయితే మనకు ఈ బస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. బస్ టికెట్ వచ్చేసి మీకు 799 రూపీస్ ఇలా ఉంది. ఆల్మోస్ట్ మీకు ఆ నవగ్రహాలు మొత్తం చూయించుకొని నైట్ 8 వరకు ఇలా మీకు ఈ కుంభకోణం బస్ స్టాప్ లో మళ్ళీ అయితే దించేస్తుంది. 1 డే అయితే పడుతుంది.
యాక్చువల్గా మీరు కుంభకోణం ఇప్పుడు నేను చెప్పిన కవర్ చేయాలంటే 1 డే చాలు. నవగ్రహాలను కూడా కవర్ చేయాలనుకుంటే 2 డేస్లో అయితే ఈజీగా ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే మాత్రం మీకు ఆల్మోస్ట్ ఎంత ఖర్చు అయిందని క్లియర్గా అయితే చెప్పేశాను. ఇక రూమ్ డీటెయిల్స్కి వస్తే మాత్రం రూమ్స్ కుంభకోణంలో కొంచెం కాస్ట్ అయితే ఎక్కువనే ఉన్నాయి. హాస్టల్స్ అవి అయితే అవైలబుల్గా అయితే లేవు. ఈ బస్ స్టాండ్ పక్కన ఇక్కడ కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి లాడ్జెస్, బట్ 1000 రూపీస్కి తక్కువ అయితే లేవు. చూసి టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.